సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో బీటెక్ పూర్తి చేసి ఒక మంచి హై శాలరీ ఇచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ వారి నుండి ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 222 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కు అప్లై చేయడానికి జూన్ 6వ తేదీ నుండి జూలై 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అక్టోబర్ నెల 2026లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్కి 7 రోజులు ముందుగా హాల్ టికెట్లు అనేది వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ పోస్టులను మల్టీ జోన్ వైజ్గా భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 222. మరి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును. స్కేల్ ఆఫ్ పే విషయానికి వస్తే 54,220 రూపాయల నుండి 1,33,630 రూపాయల వరకు ఉండవచ్చును. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అంటే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్తో బీటెక్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వారు కూడా అర్హులే. కాకపోతే మీరు చేసిన ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయి ఉండాలి. ఈ పోస్టులలో లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఉంటుంది. అంటే మొత్తం ఉన్న పోస్టుల్లో 95% పోస్టులను తెలంగాణలో ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్స్ వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరియు మిగిలిన 5% పోస్టులను మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది. ఈ పోస్టులను మల్టీ జోన్ వైజ్గా భర్తీ చేస్తారనుకున్నాం కదా. మరి మల్టీ జోన్ 1లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి, మల్టీ జోన్ 2లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటో మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని పాజ్ చేసి ఆయా డిస్ట్రిక్ట్ వివరాలను మీరు తెలుసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 44 సంవత్సరాల వయసుగా ఉంది. అంటే క్యాండిడేట్ 1982 జూలై 2 తర్వాత జన్మించి ఉండాలి. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలుగా ఉంది. అంటే అభ్యర్థి జూలై 1వ తేదీ 2008కి ముందు పుట్టి ఉండాలి. ఈ ఏజ్ విషయంలో కొంత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే కార్పొరేషన్, మున్సిపల్ ఎంప్లాయీస్కి ఇది వర్తించదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎన్సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. మరి ఈ పోస్టులోకి ఎలా అప్లై చేసుకోవాలి? ముందుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని అక్కడ మీకు వచ్చినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ అనే పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎసెన్షియల్ డీటెయిల్స్ పూర్తి చేయడం ద్వారా మనం ఈ పోస్టులకు అప్లై చేయవచ్చును. అయితే దీనికి సంబంధించి కొంత ఫీ పేమెంట్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులకు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వస్తే నిరుద్యోగ అభ్యర్థులు ఎవరు కూడా ఈ ఎగ్జామినేషన్ ఫీ 120 రూపాయలు చెల్లించవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీ అదనంగా చెల్లించవలసి ఉంటుంది. పూర్తి వేకెన్సీ వివరాలు మీరు ఇక్కడ తెలుసుకోవచ్చును. మల్టీ జోన్ 1లో మొత్తం 112 వేకెన్సీలు ఉన్నాయి. మల్టీ జోన్ 2లో 110 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం వెరసి 222 పోస్టులు ఉన్నాయి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. మొత్తం 150 క్వశ్చన్లు, 150 నిమిషాల పాటు ఎగ్జామ్ జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. పేపర్ 2 విషయానికి వస్తే సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్లో ఉంటుంది. అంటే మీ ఇంజనీరింగ్ లెవెల్లో ఉంటుంది. ఇందులో 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 నిమిషాలు. అయితే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. పేపర్ 1 మరియు పేపర్ 2 మొత్తం కలిపి 450 మార్కులకు మొత్తం ఈ ఎగ్జామ్ జరుగుతుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఇది బైలింగ్వల్లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. అయితే పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, గమనించగలరు. ఎగ్జామినేషన్ సిలబస్ విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది.
దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఆ లింక్పై క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చును. ఇటువంటి జాబ్ అప్డేట్స్ను మరిన్ని పొందడానికి మన జ్ఞాననిధి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.